నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేటి క్రీడాకారుడు అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే మేటి క్రీడాకారుడు అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుకోవాలని చూస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అజారుద్దీన్ ను ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామన్నారు. తాను టీపీసీసీ అధ్యక్ష పదవితో సంతృప్తిగా ఉన్నానని, డిప్యూటీ సీఎం పదవి రేసులో లేనని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్రికెట్ కెప్టెన్గా అజారుద్దీన్ దేశానికి సుదీర్ఘకాలం సేవలు అందించారన్నారు. మేటి క్రీడాకారుడు అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకురావాలని భావిస్తే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుకోవాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. అజారుద్దీన్ క్రీడా ప్రపంచానికే కాదు, ఎంపీగా ప్రజలకు సేవలు అందించారన్నారు. అజారుద్దీన్ను మంత్రి కాకుండా ఎలక్షన్ కమిషన్కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం విచారకరమన్నారు. ఏది ఏమైనా ఆయనను ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మహేష్ గౌడ్ కోరారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై ఉందని కేసీఆర్ కూతురు కవిత స్వయంగా చెప్పిన విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. గతంలో బీజేపీ రాజస్థాన్లో ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రిని చేశారన్నారు. ఎవరైతే మాటలు చెప్తా ఉన్నారో ఆ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీ ద్వంద్వ వైఖరిని ఎండగడతా ఉన్నా. మీరు ఇటీవల కాలంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక జరిగితే గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతా ఉంది. ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సురేంద్రపాల్ సింగ్ పోటీ చేస్తా ఉంది. ఎన్నికల్లో సురేంద్రపాల్ సింగ్ పోటీ చేస్తా ఉంది. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా సురేంద్రపాల్ సింగ్ తీసుకెళ్లి రాజస్థాన్ క్యాబినెట్ లో మంత్రిగా చేశారు. ఎవరిని మంత్రిగా చేశారు? అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు. సరే, మంత్రి అయినా అభ్యర్థి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో. రాజస్థాన్ లో ఒక నీతి, తెలంగాణ కోసం ఒక నీతి. అక్కడేమో పోటీలో ఉన్న అభ్యర్థినే నిజంగా మంత్రి ఓట్లు తీసుకుంటారు. ఇక్కడ అజరుద్దీన్ గారు పోటీలో లేరు, గత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒక క్రీడాకారుడు, దేశ ప్రతిష్టని అంతర్జాతీయంలో తీసుకెళ్ళినటువంటి క్రీడాకారుడు, మెజారిటీ
వర్గానికి నాయకుడిని తీసుకోవాలంటే మీరు పోయిన 2024 డిసెంబర్ 30న మంత్రివర్గంలో పోటీ చేసిన అభ్యర్థిని శ్రీ సురేంద్ర పాల్ సింగ్ ని తీసుకోవచ్చు, కానీ అజరుద్దీన్ పోటీలో లేదు. శ్రీ గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్ను ఉప ఎన్నికకు 20 రోజుల ముందు సురేంద్ర పాల్ సింగ్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. ఉప ఎన్నిక అభ్యర్థిగా మంత్రిగా చేస్తే తప్పులేనిది, అజరుద్దీన్ను మంత్రి చేసే తప్పేంటి అని బీజేపీ నేతలను మహేష్ కుమార్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మహేష్ స్పందిస్తూ, నా దృష్టిలో పీసీసీ పదవి ఎంతో గొప్పదని, టీపీసీసీ అధ్యక్ష పదవితో సంతృప్తిగా ఉన్నానని, తాను డిప్యూటీ సీఎం పదవి రేసులో లేరన్నారు. ద్వారా దేశ ప్రతిష్టలని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చినటువంటి నేటి అజరుద్దీన్ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తా ఉంది. అజరుద్దీన్ గారి గురించి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియదు కాదు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత అజరుద్దీన్ గారు. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆనాడు భారతదేశ క్రికెట్ జట్టుకి పేరు వచ్చినాయంటే అజరుద్దీన్ యొక్క సారథ్యం పనిచేసింది. క్రీడా ప్రపంచానికి కాకుండా యావత్ దేశానికి కూడా వారి క్రీడల ద్వారా సేవలు అందించిన సందర్భం ఒక మారు పార్లమెంట్ సభ్యుడిగా రకరకాలుగా ఈ దేశానికి సేవలు అందించినాం. వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవాళ క్యాబినెట్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దాన్ని అడ్డు జరిగే విధంగా విషయం వెళ్ళగప్పుతూ మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓడ్చుకోలేని బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి ఆపాలని ప్రయత్నం చేస్తారు. బంజారాలు సంతు శ్రీ రామారావు మహారాజ్ సూచించిన మార్గంలో ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో బలోపేతం కావాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరుకు ఆయన హామీ ఇచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలోని సబ్స్టేషన్ చౌరస్తాలో గల సంత్ శ్రీ రామారావు మహారాజ్ విగ్రహం వద్ద 5వ వర్ధంతి సభ నిర్వహించారు. మహారాజు విగ్రహాన్ని పూలతో అందంగా ముస్తాబ్ చేశారు. కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ రామారావు మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను బంజారా నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ, బంజారా సోదరుల ఆహ్వానం మేరకు ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. రామారావు మహారాజ్ ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఆయన చూపిన బాటలో గిరిజనులు ముందుకు సాగుతూ అభివృద్ధి సాధించాలని అన్నారు. దర్పల్లిలో బంజారా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గిరిజన నాయకులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కమిటీ డైరెక్టర్ మాంత్య నాయక్, మాజీ జెడ్పీటీసీ సక్రియ నాయక్, లక్ష్మణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, గాదారి మనోహర్ రెడ్డి, సురేందర్ గౌడ్, సుభాష్, చెలిమేల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. బాబురావు గారు వీళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టిరు పాపం. అందరూ పెట్టిన తర్వాత ఏమైందో 1 ఎకరం 30 గుంటల భూమి మీకు బంజారా సేవా సంఘం పేరు మీద అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చింది కదా కరెక్ట్గా. సో నేను ఆల్రెడీ మంత్రితో కూడా మాట్లాడినా. ఎవరు మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ గారు నాకు మంచి మిత్రుడు, మన ధర్మపురి ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడితే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత 11 అయిపోతాయి. 11 తర్వాత మనము ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్పారు. ఇక మనకి ఇప్పుడు యూనివర్సిటీలో కూడా ఎస్టీ పిల్లలు, ఆడపిల్లల కొరకు, తర్వాత గర్ల్స్ కొరకు, బాయ్స్ కొరకు 10 కోట్లతో ఒక హాస్టల్ స్టార్ట్ చేయండి మనం యూనివర్సిటీలో ఎక్స్క్లూజివ్ ఎస్టీస్ కొరకు. అది కాకుండా మనకు ఏకలవ్య స్కూల్లో కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కొంతవరకు కొంత మనకు కూడా కాంట్రిబ్యూషన్ ఉంది. అక్కడ కూడా ఒక 10 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా మనము ఒకటేసారి ఫౌండేషన్ పెట్టుకున్నామని మినిస్టర్ గారు చెప్పినాం. దాంట్లో భాగంగానే ఈ ఎకరం 30 గుంటలలో కూడా
మనం ఒక 1.6 ఆల్రెడీ మనకి శాంక్షన్ అయింది ఉంది, 2.1 ఉంది, అంటే దాని టెండర్ వాల్యూ 1.6 ఉంది. అయితే ఇంకా నేను చెప్పిన ఇంకేదో అనౌన్స్ చేయాల్సి వస్తుంది అంటే మనము ఆ రోజు తప్పకుండా ఆయనతో ఇంకొక 2 కోట్ల రూపాయలు మనం అడిషనల్గా మనము అక్కడ అనౌన్స్ చేయించుకొని ఒక పెద్ద బంజారా సేవ భవనం మంచిగా డిస్పల్లీలో పక్కకే యూనివర్సిటీ, పక్కకే డిగ్రీ కాలేజు, అదొక ఎడ్యుకేషన్ హబ్ లాగా తయారవుతుంది. ఎవరైనా బస్సు ఎక్కి ఇట్లా దిగారు నేర్చుకుంటూ పోవచ్చు. ఆ విధమైనటువంటి భూమి మీకు ఇచ్చినాము. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మరి దర్పల్లి కూడా అంటా ఉన్నారు, కళ్యాణ రూపం అంటా ఉన్నారు. అది తప్పకుండా మరి మనకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వస్తుందా, లేకుంటే మన సిడిపి నుండి వస్తుందా, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏదో ఒక విధంగా కానీ ఇక్కడ కళ్యాణ మండపం కూడా నిర్మించుకుందాం. దర్పల్లి మండల కేంద్రంలో సంత్ శ్రీ రామారావు మహారాజ్ 5వ వర్ధంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ రామారావు మహారాజ్ మహారాష్ట్ర వాషిం జిల్లా మనోరా తాలూకాలోని పౌరహాదేవి తీర్థక్షేత్ర పీఠాధిపతిగా గోర్ బంజారా సమాజ ఆధ్యాత్మిక ధర్మ గురువుగా సంత్ సేవాలాల్ మహారాజ్ శ్రీ జగదంబాదేవి భక్తుడిగా ప్రసిద్ధి చెందారని అన్నారు. సంత్ రామారావు మహారాజ్ తన 24 ఏళ్ల వయసులో దేశం మొత్తం పర్యటించారని, బంజారా సమాజాన్ని మంచి దిశలో అభివృద్ధి వైపు నడిపించారని గుర్తు చేశారు. ఆయన సామాజిక సంస్కర్తగా సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి మూఢనమ్మకాలను పారదోలే ప్రయత్నం చేసి నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా కృషి చేసిన మహానీయులని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సేవాలాల్, సరిచందు, అమ్రు నాయక్, తిరుపతి తాళరాము, మోహన్ నాయక్, రాజశేఖర్, నల్లపెంటన్న, నరేష్ పంతులు, గోపాల్ దేవిసింగ్, శ్రీను, గంగాధర్, భానునాయక్ తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ ఇందూర్ జిల్లా రైతులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ కల్లాలు రోడ్లపైనే ఉండడంతో వర్షం ఎప్పుడేం చేస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. టార్పాలిన్లను కప్పినప్పటికీ వాతావరణ మార్పులతో వడ్లలో తేమ శాతం ఎక్కడ మారిపోతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. జిల్లాపై మోంతా తుఫాను ప్రభావం కొనసాగుతుంది. ఎక్కడికక్కడ వడ్లను కుప్పలు చేసిన రైతులు టార్పాలిన్లను కప్పి కాపాడుతున్నారు. ఈ తుఫాన్ జిల్లా రైతులను నిద్ర లేకుండా చేస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అంతా కల్లాలు రోడ్లపైనే ఉండడంతో వర్షం ఎప్పుడేం చేస్తుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం సైతం రోజంతా మేఘాలు కమ్ముకొని ఉండడంతో ధాన్యం కుప్పలు చేసి టార్పాలిన్లను కప్పేసి ఉంచారు. ఉరుములు మెరుపులతో టార్పాలిన్లు తీసుకునేందుకు రైతులు సాహసించలేదు. కొన్ని చోట్ల వర్షం కురుస్తుండగా వాన నీరు అడుగు భాగానికి చేరకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ అధికారులు సూచన మేరకు రైతులు పంట కోతలను వాయిదా వేశారు. కొన్ని చోట్ల విలువైన ధాన్యం కల్లాలు రోడ్లపై ఉండడంతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది. అవసరమైన టార్పాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మోంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని రైతులు ఆరుగాలని పండించిన పంటలు ఏమవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. టాయిలెట్స్, నీటి వసతి, విద్యుత్ సదుపాయం వంటి వసతులన్నీ ప్రతి బడిలో అందుబాటులో ఉండాలన్నారు. బాలబాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ లేని చోట వెంటనే వాటి నిర్మాణాలు జరిపించేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం ఆయన అన్ని మండలాల ఎంఈఓలతో విద్యాశాఖ పనితీరుపై ఒక్కో మండలం వారీగా సుదీర్ఘ సమీక్ష జరిపారు. టాయిలెట్స్, నీటి వసతి, విద్యుత్ సదుపాయం వంటి వసతులన్నీ ప్రతి బడిలో అందుబాటులో ఉండాలన్నారు. బాలబాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ లేని చోట వెంటనే వాటి నిర్మాణాలను జరిపించేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఇప్పటికే మంజూరీలు తెలుపబడిన చోట సత్వరమే పనులు చేపట్టేలా చూడాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు 100% విద్యార్థులు హాజరును FRS ద్వారా చేయాలని, అందరు విద్యార్థులు ఆధార్ను ఎన్రోల్ చేయించి యూడైస్ పోర్టల్లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాలన్నారు. అలాగే అన్ని యాజమాన్యాలు ఆధార్ అపార్ జనరేట్ చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అపార్ జనరేట్ చేయని పాఠశాలలకు నోటీసులు జారీ చేసి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఏకరూప దుస్తుల స్టిచ్చింగ్ సకాలంలో పూర్తయ్యేలా చొరవ చూపాలని, ఎక్కడైనా సివిల్ వర్క్స్ పనులు పెండింగ్లో ఉంటే వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. బడులలో మధ్యాహ్న భోజనం అమలు తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. సరకులు, కూరగాయల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, విద్యార్థులు ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ హితో పలికారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ నాణ్యతతో కూడిన విద్యను బోధించేలా చూడాలన్నారు.
పాఠశాలల పనితీరుపై క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. భవిత కేంద్రాల నిర్వహణ, వయోజన విద్య అమలు తీరు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఎంఈఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డిఐఈఓ రవికుమార్, డిఈఓ అశోక్, అన్ని మండలాల ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధాన రోడ్లపై ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేయడంతో రోడ్లు ఇరుకుగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఆక్రమణలను తొలగింపజేశారు. ఎవరైనా సరే ఫుట్పాత్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హెచ్చరించారు. నగరంలోని అర్సాపల్లి బైపాస్ నుండి బోధన్, ముంబై వరకు భారీ వాహనాలు వెళ్తాయి. అయితే ఈ రహదారికి వెంట ఇరుపక్కల డ్రైనేజీలతో పాటు ఫుట్పాత్లను ఆక్రమించడంతో రోడ్డు ఇరుకుగా మారింది. రోడ్డు ఇరుకుగా మారడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొనడంతో బాలుడికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తన బృందంతో కలిసి ఆక్రమణలను తొలగింపజేశారు. అరసపల్లి చౌరస్తా నుండి రైల్వే గేటు వరకు ఎలాంటి అక్రమాలు ఉండకూడదని, ఆక్రమణలు ఉంటే వాటన్నింటినీ కూడా తొలగిస్తామని ఆయన తెలిపారు. రోడ్డుతో పాటు ఫుట్పాత్లను ఆక్రమించుకున్న షాపుల ఆక్రమణలు తొలగింపజేశారు. సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు 15వ డివిజన్ అరసపల్లి చౌరస్తా నుండి రైల్వే గేటు వరకు రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని అన్నారు. మిగతా కొందరు దుకాణాలు మూసి ఉంచడంతో వారికి సైతం ఆదేశాలు జారీ చేశామని, ఆక్రమణలను తొలగించాలని, లేని ఎడల కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ఆక్రమణలను తొలగించి తమకు సహకరించాలని, లేదంటే తామే వాటిని పూర్తిగా తొలగించి తీసుకెళ్తామని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రైల్వే గేటు నుండి మెయిన్ రోడ్డు వరకు విపరీతంగా ఆక్రమణలు ఉండడం వల్ల భారీ వాహనాలు వెళ్లలేక ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొనడంతో బాలుడికి గాయాలయ్యాయని తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ చేస్తున్న చర్యలను తాము అభినందిస్తున్నామని, ఇలాంటి వాటికి అండగా ఉంటామని తెలిపారు. డ్రైనేజీ, ఫుట్పాత్ ఆక్రమణలు తొలగింపచేసి వాహనదారులకు సౌకర్యవంతంగా కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ, ఎస్ఐ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ 39B ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ గురించి డ్రైవ్ చేస్తున్నాం. అందరు వ్యాపారులందరికీ వాళ్ళ సహకారంతో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉందో ఆ ఎంక్రోచ్మెంట్ భాగాన్ని తొలగిస్తున్నాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ప్రజలకు అసౌకర్యం కలిగేది, ఇబ్బంది కలిగే పని ఏం చేయదు. ఎందుకంటే ఇది అర్సపల్లి, బోధన్, ఇక్కడి నుంచి మహారాష్ట్ర, బాంబే పోయి రోడ్డు కాబట్టి ప్రేక్షకులు అందరికీ నమస్కారం చేసి మీకు అందరికీ అడుగుతున్నాం, ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా మా సిపి గారినటువంటి పి సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ పిఎస్ ఉదయం సాయంత్రం నిజామాబాద్లోని ప్రతి గల్లీ, ప్రతి చౌరస్తాను క్లీన్ చేస్తున్నాం. ప్రజలకు ఆటంకం కలగకుండా, అసౌకర్యం కలగకుండా, యాక్సిడెంట్లకు గురి కాకుండా ఈ దాంట్లో భాగంగానే ఈరోజు అర్సపల్లి రైల్వే స్టేషన్ సంబంధించిన గేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అర్సపల్లి వరకు క్లీన్ చేస్తున్నాం. మోంతా తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీగా వరద వస్తుండడంతో వరద గేట్లను ఎత్తి దిగువకు ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తుతోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 16 వరద గేట్లెత్తి 50,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ, ఎక్లెస్ రోడ్, సరస్వతి కాలువ, లక్ష్మీ కాలువ, మిషన్ భగీరథకు నీటిని వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలుగా కాగా బుధవారం రాత్రికి అంతే స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే మోంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో సైతం బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17.802 టీఎంసీలతో నిజామాబాద్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు 2 గేట్లెత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో స్కూల్ బస్సులను, ప్రైవేట్ బస్సులను తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీసు, మోటార్ వాహనాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్, ప్రైవేట్ బస్సులను తనిఖీ నిర్వహించారు. సందర్భంగా సంబంధిత అధికారులు వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు. నియమాలను ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేసి డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలన పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మ్యాడిల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలన్నారు. సాదా బైనామా, పిఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలని అన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, తహసీల్దార్ సతీష్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. విజిలెన్స్ అంటే కేవలం పర్యవేక్షణ కాదని, ప్రతి ఉద్యోగి తమ విధుల్లో నిబద్ధత, నిజాయితీ, బాధ్యతతో పనిచేయడానికి ఒక గుర్తింపుగా భావించాలని ఆర్ఎం జోస్న సూచించారు. మనమందరం కలిసి విజిలెన్స్ అనే ధర్మాన్ని నిలబెడదామనే నినాదంతో విజిలెన్స్ అవగాహన వారోత్సవం ఘనంగా ముగిసింది.
జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ జ్యోత్స్న ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది సమిష్టిగా విజిలెన్స్ సంస్థ పరిపాలన మరింత బలోపేతం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. సందర్భంగా ఆర్ఎం జ్యోత్స్న మాట్లాడుతూ విజిలెన్స్ అంటే కేవలం పర్యవేక్షణ కాదని అన్నారు. ప్రతి ఉద్యోగి తమ విధుల్లో నిబద్ధత, నిజాయితీ, బాధ్యతతో పనిచేయడానికి ఒక గుర్తింపుగా భావించాలని సూచించారు. సంస్థ పట్ల నమ్మకం, పారదర్శకత, అవినీతి రహిత వాతావరణం సృష్టించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. మనమందరం కలిసి విజిలెన్స్ అనే ధర్మాన్ని నిలబెడదాం అనే నినాదంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది 27 నుంచి 2 నవంబర్ వరకు చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతి రోజు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు ఏ డిపోలో మీరు ఉన్నప్పుడు కూడా మీరందరినీ ఈ విధంగా గ్యాదర్ చేసేసి రోజు కూడా ఈ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఓకే, మనం ఇప్పుడు ఆనంద్ ప్లెడ్జ్ ప్రతిజ్ఞ చెప్తున్నప్పుడు మనం అందరం ఫాలో అవుతాం. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహణ లోపాలపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్లో ఉన్న 3వ నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని రసూల్ బి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో 9 మంది పిల్లలకు హాజరయ్యగా 2 ఉండడంతో టీచర్ రాజేశ్వరిపై మండిపడ్డారు. గదిలో అపరిశుభ్రత చోటు చేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీగా వ్రాసే రిజిస్టర్ సైతం సక్రమంగా లేకపోవడం, రికార్డులన్నీ తప్పులు తడకలుగా ఉండడంతో 10 రోజుల్లో పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే గతంలో ఈ అంగన్వాడీ కేంద్రంలో సరుకులు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఆయమ్మను విధుల నుంచి తొలగించారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మండిపడ్డారు. చిన్న పిల్లలను పరిశుభ్ర వాతావరణంలో ఉంచాల్సిండగా అందుకు విరుద్ధంగా అంగన్వాడీ కేంద్రం నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ పలుసార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ వేతనం పొందుతూ జవాబుదారీగా విధులు నిర్వహించకపోతే సహించేది లేదన్నారు. ఇంతకుముందు కూడా ఈ సెంటర్ సరిగ్గా లేక 2 విజిట్లు వచ్చి చూసి ఆ సెంటర్లో నుంచి పిల్లల్ని తెప్పించి సాపేసి కూర్చోబెట్టి ఒక 8 మంది వచ్చినారు ఆ రోజున. అదే కంటిన్యూ చేయమ్మా, ఈ విధంగా పిల్లల్ని తెచ్చుకొని చెప్పాము. అయినా కానీ ఇవాళ మేము సడన్ విజిట్లకు వచ్చేసరికి 9 మంది నమోదైతే 2 పిల్లలు ఉన్నారు. అంటే 2 out of 9 మెంబర్స్. ఇక గర్భిణీలు, బాలింతలు, ఇక 3 ఏళ్ళ లోపల పిల్లలకి వాళ్ళకి నేను ఆల్రెడీ మెటీరియల్ లాస్ట్ వర్కింగ్ డే కదా మేడం, సెక్టర్ మీటింగ్స్కి వెళ్ళాలి కాబట్టి అన్నీ కంప్లీట్ చేసుకుని అన్నీ ఇచ్చేయాల్సినంత ఇచ్చేసాను అంటున్నారు. కానీ 2 పిల్లల కోసం ఒక అంగన్వాడీ కేంద్రం కాదు కదా, ఆల్మోస్ట్ 1 గంట అవుతుంది. మన ప్రీ స్కూల్ పిల్లలైతే ఉండాలి. 9లో కనీసం ఒక 50% అన్నా ఉంటే పోనీ సెంటర్ నడుస్తుందని చెప్పుకో. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు ట్రక్ షీట్లు సకాలంలో తెప్పించుకొని వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయడంలోనూ జాప్యం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంజల్ మండలం వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. నాయపేట మండలం అబంగపట్నం, తడ్గాం, రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామాల్లో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వీరన్నగుట్ట కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లు నెలకొని ఉండడాన్ని గమనించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు కాకుండా వేరే మిల్లుకు తరలించడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. ట్రక్ షీట్లు సకాలంలో తెప్పించుకొని వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయడంలోనూ జాప్యం చేస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించని రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో వారి ఖాతాల్లో బిల్లుల చెల్లింపులు జరిగేలా కృషి చేయాలని కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం తుఫాను ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. మాయిశ్చర్ మీటర్ ద్వారా కలెక్టర్ స్వయంగా తేమ శాతం పరిశీలించారు. 17% లోబడి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి మిల్లులకు తరలించాలని సూచించారు.
వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని, ధాన్యాన్ని ఎత్తైన ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్లు, వ్యవసాయాధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించిన బిల్లు మొత్తాలతో పాటు బోనస్ను కూడా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలతో జమ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు. కొన్ని మళ్ళీ ఆడ రిటర్న్ చేయాలని మ్యాచ్ వస్తాను రైతులకు ఒక మొన్న ఒక రకమైన రైతులు పంపిస్తే 2 రోజులు రెంజల్ మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దై మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి తగ్గిపోయి సాగు ఖర్చులు పెరిగాయని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. వరి పంట చేతికి రాగా అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. రెంజల్ మండలంలో గత వారం రోజుల క్రితం వరి పంట కోతకు రాగా హార్వెస్టర్లతో నూర్పిడి చేసి కల్లాలకు తరలించారు. పొలాల వద్ద కల్లాల్లో వరి ధాన్యం ఎండబోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చామని చెప్పారు. 3 రోజులు ఎండిన తర్వాత మరలా వర్షం రావడంతో తడిసి ముద్దయిందని అన్నారు. వర్షాల కారణంగా ఎండిన ధాన్యం పూర్తిగా తడిసిపోయి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. గతంలో ఎకరాన 40 బ్యాగులు వరి ధాన్యం దిగుబడి వచ్చేదని, సన్నరకం వరి సాగుతో ఈ సంవత్సరం 20 సంచులకు మించి దిగుబడి రాలేదని వాపోయారు. రెంజల్ గ్రామానికి చెందిన రైతులము ఈ వర్షాకాలం పంట కోసి 4 రోజులు అవుతుంది. ఆ 4-5 రోజుల నుంచి అకాల వర్షాలకు అక్కడ కోసినాక కూడా కళ్ళంలో కూడా నానిపోయినాయి ఎండిన వడ్లు. మళ్ళీ తిరిగి 2 రోజులు ఆరబోసాము, మళ్ళీ వర్షంతో మళ్ళీ నానినాయి. అదే అన్ని మొలకలు వస్తున్నాయి. కాబట్టి ఈ వ్యవసాయ శాఖ కానీ, సంబంధిత అధికారులు కానీ, గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కానీ మాకు తొందరగా ఆదుకోవాలా. ఎందుకంటే ఈ మొలకెత్తిన ధాన్యము, రంగుమాన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఈ రైతులను ఆదుకోవాలని మేము మా రైతుల తరఫున ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం. గీతా కార్మికుల పొట్టకొట్టే విధంగా వ్యవహరిస్తున్న బోధన్ పట్టణం నెంబర్ 1 టీసీఎస్ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్పై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం సభ్యులు ఆరోపించారు. కల్తీ కల్లు విక్రయాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలోని టీసీఎస్ నెంబర్ 1 అధ్యక్షునిగా కొనసాగుతున్న గంగాధర్ గౌడ్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని బోధన్ సబ్ కలెక్టర్కు పలువురు గౌడ సంఘ సభ్యులు ఫిర్యాదు చేశారు. లైసెన్స్ లేకుండా ఆల్ఫాజోలం వంటి రసాయనాలతో కళ్ళు తయారు చేస్తూ కళ్ళు దుకాణాలకు పంపుతున్నారని, ఆయనపై ఫిర్యాదు చేసే వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయిస్తున్నారని సబ్ కలెక్టర్ ఎదుట వాపోయారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎక్సైజ్ అధికారులు బోధన్ శక్కర్ నగర్లోని కళ్ళు దుకాణాలపై దాడులు నిర్వహించి మందు కలపని కళ్ళు సీసాలను సీజ్ చేసి తనిఖీలకు తీసుకువెళ్తున్నారని అన్నారు. టీసీఎస్ 1 కళ్ళు డిపో, కళ్ళు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిపై కేసులు నమోదు చేయించి గంగాధర్ గౌడ్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2వ కళ్ళు డిపో ఏర్పాటుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు తగులుతూ అధికారులతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. రాజకీయ పార్టీలలో కొనసాగుతూ గీతా కార్మికులు సంఘ సభ్యులపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ సభ్యుల స్థానికతపై లెక్క తేలేంత వరకు బోధన్ పట్టణంలో కళ్ళు విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో పట్టణ కౌండిన్య గౌడ సంఘం అధ్యక్షులు సురేష్ గౌడ్, మారుతి గౌడ్, నాగార్జున గౌడ్, భీష్మా గౌడ్, గంగాసాగర్ గౌడ్, రమేష్ గౌడ్, సాయ గౌడ్, మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. మేము కార్మికులం నాన్ లోకల్ అని చెప్తున్నారు. మేము ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళము. ఎంక్వైరీ చేసి ఆర్ఐ గారు ఎంక్వైరీ చేశారు ఆల్రెడీ. డీసీ దగ్గర కూడా మా ఫైల్ ఉంది. డీసీ గారు కూడా చెప్తున్నారు ఏదనంటే నిందలేస్తున్నారు. ఆఫీసర్లకు లంచాలు ఇచ్చుకుంటే వీళ్ళు చేస్తున్నారు. ₹1 కూడా ఏ ఆఫీసర్కి లంచాలు ఇవ్వలేదు. లంచాలు ఇచ్చేటోళ్ళం అయితే ఏనాడు 8 సంవత్సరాల క్రితమే మాకు సొసైటీ ఫామ్ అవుతుంటే ఏ ఆఫీసర్ కూడా ₹1 మా దగ్గర ఆశించలేదు. ఏ ఆఫీసర్కి మేము ₹1 ఇవ్వలేదు. మేము న్యాయంగా పర్యవేక్షణ చేస్తున్నారు సార్లు, మేము న్యాయంగా చేసుకుంటున్నాం. డీసీ దగ్గర మా ఫైల్ ఉంది. డీసీ సార్కి ఆల్రెడీ వీళ్ళు గంగాధర ఎంక్వైరీ చేస్తే ఈ ఎంక్వైరీ కూడా ఆర్ఐ సార్ ఎంక్వైరీ చేసేసారు. అన్నీ కరెక్టే ఉన్నాయి. ఆర్ఐ సార్ కూడా పంపించేశారు. వీళ్ళు ఇల్లీగల్గా డిపోలు నడిపించుకుంటా, లైసెన్స్ లేని డిపోలు నడిపించుకుంటా, ఇల్లీగల్గా దుకాణాలు నడిపించుకుంటా, లంచాలు ఇచ్చుకుంటా వీళ్ళు చేస్తున్నారు. మేము సార్లకు కంప్లైంట్ ఇస్తే 4 దుకాణాలు బంద్ చేశారు.
ఇంకా ఇల్లీగల్గానే ఆ డిపో ఇప్పుడు కూడా ఇల్లీగల్గానే నడుస్తుంది, దానికి ఎటువంటి లైసెన్స్ లేదు. అకాల వర్షాలతో రైతులు నిండా మునిగారని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ వెంటనే ఇవ్వాలని ఆయన అన్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. రంగుమారిన మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి కడత లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులను వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో విష్ణు, ఇంజనీర్ శ్రీనివాసరావు, పద్మారెడ్డి, గంగారెడ్డి రైతులు పాల్గొన్నారు. అకాల వర్షాల వల్ల పూర్తిగా తడిచిపోయి, అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి తుఫాన్ ప్రభావం వల్ల కూడా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి పంట కోసి అలా కొనుగోలుకు వచ్చినటువంటి సమయంలో పూర్తిగా తడిచిపోయిన ధాన్యం రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వం ఒకటే కోరుతూ ఉన్నాం, మరి మాయిశ్చర్ లేకుండా మరి నల్లగున్న మొలకలు వచ్చిన గతంలో కొనుగోలు చేశారు, అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశం మీద నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ రేఖ రాయడం కాకుండా నేను అధికారులతో కూడా మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ ధాన్యాన్ని మరి ఒక నిజామాబాద్ జిల్లాలోనే కాదు, ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణలో ఈ పరిస్థితి నెలకొన్నది. కాబట్టి వెంటనే ఈ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చి మరి మాయిశ్చర్ లేకుండా మీరు ఇచ్చినటువంటి గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతాం. పంట చేతికి వచ్చే సమయంలో చెరువు తూము నుంచి నీరు విడుదల చేయడంతో ఓ రైతు తీవ్ర నష్టం వాటిల్లింది. నీరు అవసరం లేని సమయంలో ప్రతి ఏటా నీటి విడుదల చేస్తున్నారని, తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తూముల ద్వారా నీరు విడుదల చేయడంతో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని రుద్రూర్ గ్రామ రైతు పెంట పూశెట్టి వేడుకున్నారు. రుద్రూర్ గ్రామ శివార్లోని చెరువు కట్ట కింద 2 ఎకరాల 6 గుంటల పొలముందని తూముల ద్వారా నీరు విడుదల చేయడంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి పంట మొత్తం నీటిలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు పూర్తి స్థాయిలో నిండినప్పుడు మాత్రమే తూముల ద్వారా నీరు విడుదల చేయాల్సి ఉండగా చెరువు నిండకన్నా ముందే తూముల నుంచి నీరు విడుదల చేయడంతో చేతికొచ్చిన పంట మొత్తం నీటి పాలైందని రైతు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ తూము గుంజేస్తుందిరా, పెద్ద తూము ఉంది, ఇది గుంజేస్తుంది, లేపేరు ఇది ఒకటే పట్టినరు కాస్ అక్కడ వచ్చే అదే మాట ఇక్కడ. మరి ఎందుకు సార్ మరి ఇది అంతా అక్కడ ఒక షెటర్ పెట్టండి, అక్కడ ఆగలిపోతాయి. ఈ పంట కాదు, ఈ పంట నష్టం కాదు, మా పంట కూడా నష్టం కాదు. సో నాన్ సార్ నుంచి ఇదే గతి సార్, ఎట్లా చేయాలా అని అందుకే అడిగే రాసిన ఈ తూమ్ చేయవాటి ఈ తూమ్ చేసుట్లా నా పంట 4 సంవత్సరాల నుంచి ఇంత ముందు కాలేదు. అకాల వర్షాలకు 950 ఎకరాల్లో వరి నేల కొరిగిందని, కోసిన వరి ధాన్యం దాదాపు 1500 క్వింటాలు తడిసినట్లు నిర్ధారించామని కమ్మర్పల్లి మండల వ్యవసాయ శాఖ అధికారిని కావ్య తెలిపారు. ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉందని ఆమె చెప్పారు. కమ్మర్పల్లి మండలంలోని తుఫాన్ కారణంగా బుధవారం రాత్రి కురిసిన వర్ష ప్రభావంతో మండలంలోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యంపై మండల వ్యవసాయ శాఖ అధికారిని కావ్య వివరాలు తెలియజేశారు. గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలనలకు వచ్చిన పంట నష్ట అంచనా వివరాలు సేకరించారు. సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని కావ్య మాట్లాడుతూ కమ్మర్పల్లి మండలంలో వరి పంట కోత కోయనిది సుమారు 350 మంది రైతులకు గాను 950 ఎకరాల్లో వరి నేల కొరిగి నష్టం జరిగిందని, కోసిన వరి ధాన్యం సుమారు 200 మంది రైతులకు గాను దాదాపు 1500 క్వింటాలు ఇప్పటి వరకు తడిసినట్టు నిర్ధారించినట్లు తెలిపారు. ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉందని ఆమె చెప్పారు. మన కమ్మర్పల్లి మండలంలో నిన్న కురిసిన వర్షానికి పంట నష్టం జరిగింది, వరి పంట నష్టం జరిగింది. మన మండలంలో మొత్తం 350 మంది రైతులది 950 ఎకరాలలో వరి పంట నష్టం జరిగింది. మండలంలో ఉన్న ధాన్యం కూడా కొంతవరకు తడిచింది. అంటే కోసిన ధాన్యం వచ్చేసి 200 మంది రైతులు 1500 క్వింటాల వరకు కోసిన ధాన్యం తడిచింది.
మిగతా రిపోర్టు కూడా క్షేత్రస్థాయిలో సర్వే అంచనా చేసి చెప్పాల్సి ఉంటుంది. రైతులందరూ కూడా ఎవరు అంటే చేసి చెప్తాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం సంజయ్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి చెందిన ఏడాది తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం జరిగింది. సంఘంకు అనుబంధంగా ఉన్న ఆయా తర్పాల అధ్యక్ష కార్యదర్శులు ఇతర కుల పెద్దలు సమాలోచనలు జరిపి సంజయ్ పేరును ముక్త కంఠంతో ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సంజయ్ పేరును మెజార్టీ ప్రతినిధులు బలపరిచారు. దీంతో సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన వరిధాన్యాన్ని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అకాల వర్షాలతో వరిధాన్యం మొలకలెత్తి నల్లబడడాన్ని గుర్తించారు. ప్రభుత్వం వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వర్షాల వల్ల రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని, వెంటనే రైతుల వద్ద వరిధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. నవంబర్ 1వ తేదీన హైదరాబాద్లో జరిగే దళితుల ఆత్మగౌరవ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. న్యాయమూర్తిపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై 23 రోజులవుతున్నా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని, మానవ హక్కుల కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నవంబర్ 1న హైదరాబాద్లో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన నవంబర్ 1న హైదరాబాద్లో జరిగే దళితుల ఆత్మగౌరవ సభకు ఉమ్మడి కోటగిరి మండలాల నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు, దళితులు ఏకమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేరుల సాయిలు, భూమయ్య, పూచయ్య, శ్రీను, సంజు, గంగాధర్, ఎల్లప్స, బాలయ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాక్లూరు మండల పరిధిలో గల మామిడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి బాకీ కార్డులను మాజీ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాదన్న గారి విఠలరావు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా గ్రామస్తులతో కలిసి బాకీ కార్డుల ప్రత్యేకతను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డ బకాయిలను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాసరావు, మల్లారెడ్డి, శేఖర్, గణపతి, గంగాధర్, పుణ్యం రాజు, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు కాకుండా వేరే మిల్లుకు తరలించడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. ట్రక్ షీట్లు సకాలంలో తెప్పించుకొని వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని అన్నారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాల్లో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో వారి ఖాతాల్లో బిల్లుల చెల్లింపులు జరిగేలా కృషి చేయాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం మండలంలోని జాన్కంపేట్, మంగల్పహాడ్ గ్రామాల్లో తుఫాను ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. మాయిస్టర్ మీటర్ ద్వారా కలెక్టర్ స్వయంగా తేమ శాతం పరిశీలించారు. 17% లోబడి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి మిల్లులకు తరలించాలని సూచించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులోకి ఉంచారని, ధాన్యం ఎత్తైన ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో అమినాపూర్తో పాటు పలు గ్రామాల్లో మంగళవారం, బుధవారం కురిసిన అకాల వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. నోటికొచ్చిన ముద్ద నేలపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందారు. మంగళవారం నుంచి బుధవారం వరకు వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రోడ్లపైన ఆరబోసిన వరి ధాన్యం రాసులు తడిసి ముద్దవడంతో చేసేదేమీ లేక రైతులు ఆందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది రైతుల వరి ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేటి క్రీడాకారుడు అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్పష్టం. డిప్యూటీ సీఎం పదవి రేసులో లేనని మీడియా సమావేశంలో మహేష్ గౌడ్ వెల్లడి.
5వ వర్ధంతి సభలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారత్ న్యూస్.